హాయ్, నా పేరు సహస్ర. నేను ఇక్కడికి 2019లో వచ్చాను. నేను ఇప్పుడు 10th క్లాస్. నేను ఫస్ట్ 2019లో ఇక్కడికి క్యాంప్లో వచ్చిండే. నేను క్యాంప్కి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఉన్న ఆ 2 వీక్స్ 15 డేస్ క్యాంప్కి వచ్చాను. నాకు ఆ 15 డేస్ ఇక్కడ మంచిగా అనిపించింది. ఎన్విరాన్మెంట్ ఇదంతా అంటే కల్చరల్ యాక్టివిటీస్, చదువు ఒక్కటే కాకుండా ఇవన్నీ ఉండడం వల్ల నాకు మంచిగా అనిపించింది. నేను అట్లా ఇక్కడ 15 డేస్ క్యాంప్కి ఉన్న తర్వాత నాకు ఇక్కడ ఇక్కడ ఉంటే నేను అన్ని వర్క్స్ నేర్చుకోవచ్చు. నాకు తర్వాత ఏ ప్రాబ్లం ఉండదని ఇక్కడ ఎందుకో నాకు ఉండాలనిపించింది. నేను తర్వాత మా పేరెంట్స్ని అడిగుండే నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నా అని. సో వాళ్ళు కూడా ఓకే అని చెప్పుండే. ఇంకా నేను అట్లా 2019లో క్యాంప్ తర్వాత వచ్చి ఇక్కడే జాయిన్ అయిపోయాను. మీ పేరెంట్స్ ఫస్ట్ రియాక్షన్ ఏముండే? అంటే నేను ఇట్లా ఇక్కడ చదువుతాను అన్నాను, అక్షరంలో చదువుతాను అంటే మా పేరెంట్స్కి కూడా నన్ను ఇక్కడ ఉంచాలి అనే అనిపించిండే. కాకపోతే నేను ఉంటా అని చెప్తే వాళ్ళు ఉంచుదామని అనుకున్నారు. ఇంకా నాకు ఇక్కడ ఉన్న తర్వాత ఇవన్నీ కల్చరల్ యాక్టివిటీస్, చదువు ఒక్కటే కాకుండా ఇవన్నీ ఉండడం, అంటే స్కూల్లో లాగా కంటిన్యూస్గా చదువుకోవడం కాకుండా అట్లా చదువుకోవడం, అంటే బయట స్టడీస్లో స్ట్రెస్ కాకుండా అంత స్ట్రెస్ ఉండదు. ఇక్కడ మంచిగా ఉంటుంది. చదువు ఒక్కటే కాకుండా చాలా కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకోవచ్చు, ఇంకా చాలా వర్క్స్ నేర్చుకోవచ్చు. అంటే మనకి ఇలా ఇది వచ్చు ఇది రాదు అని ఉండకుండా ఇక్కడ ఉంటే అన్ని నేర్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు కూడా అదే అనిపించడం వల్ల ఇక్కడ నేను కూడా ఉంటా అన్నాక నా ఇంట్రెస్ట్ కూడా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా ఉంచుదామని అనుకున్నారు. సో మీ ఇంట్రెస్ట్ పైన ఇక్కడికి వచ్చినారు. అయితే ఈ ఎన్విరాన్మెంట్ చూసినాక ఇక్కడ నేను ఉండగలుగుతానా ఉండలేనా అని మీకు ఏమైనా ఫీల్ వచ్చిందా? అంటే నేను జస్ట్ 5th క్లాస్ ఉండే, నేను చిన్న పాపనప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఉండగలుగుతున్నా లేదా, పేరెంట్స్ని వదిలేసి ఉండడం అంటే అది కష్టమేమో అని అట్లా అనుకున్నా. కానీ నాకు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కానీ అంటే కుకింగ్, క్లీనింగ్ అదంతా ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉండే ఇక్కడ ఉండాలని. అంటే నాకు వర్క్ చేయడం అట్లా ఇష్టం ఉంటుండే, అది చేయాలి ఇది చేయాలి అని. నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఉందామని ఫిక్స్ అయిపోయినా. కాకపోతే ఆ పేరెంట్స్ని వదిలేసి ఉండాలా అని ఫస్ట్లో అట్లా ఉంటుండే. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు పేరెంట్స్ని వదిలేసి ఉన్నా అని అదేం ఉండకపోతుండేది. అందరం కలిసి ఉంటాం కాబట్టి ఫ్యామిలీ లాగానే ఉంటుండేది కాబట్టి నాకు మంచిగా అనిపించింది ఇక్కడ. అంటే పేరెంట్స్ లేరు అన్న లోటు ఏం లేకుండే నాకు. సో బయట స్కూల్ ఎడ్యుకేషన్కి అక్షరంలో ఉన్న ఎడ్యుకేషన్కి ఏం డిఫరెన్స్ అనిపించింది? ఏమన్నా ప్రెషర్గా ఫీల్ అయినారా ఏమన్నా ఇక్కడికి వచ్చినాక, లేదా అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఉండేనా? అంటే స్కూల్లో ఎట్లుంటుంది, టీచర్స్ ఒకటేసారి చెప్తారు ఎక్కడైనా. వాళ్ళు ఒకసారి చెప్పినప్పుడు మన క్లాస్లో ఒకవేళ 30 మెంబర్స్ అట్లుంటే ఒక 5 మెంబర్సే ఉంటారు కదా, వాళ్ళ పేస్తో అర్థం చేసుకునే పిల్లలు. ఇంకా 5 మెంబర్స్ వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా మంచిగా, వాళ్ళు ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు. కానీ ఇంకా వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం స్లోగా అర్థమయ్యే వాళ్ళు అట్లా కూడా ఉంటారు కదా. సో అట్లున్న వాళ్ళం అట్లా నేర్చుకోలేము, మనం ఆ పేస్తో వెళ్ళలేము కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. అదే నాకు ఇక్కడైతే మంచిగా ఎవరి లెవెల్స్ అంటే ఎవరి ప్రెజర్ ఉండదు, మన పేస్తో మనం వెళ్ళడానికి ఉంటుంది. సో నాకు అట్లా ఇక్కడ మంచిగా అనిపించింది. అంటే నేను నేర్చుకున్నంత వరకు నేను మంచిగా నేర్చుకుంటా అని ఆ కాన్ఫిడెన్స్ నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ ఉండాలి, స్కూల్ లాగా ప్రెజర్ ఉండదు, అట్లా మంచిగా అనిపించింది. అంటే జనరల్లీ ఫెస్టివల్స్ టైంలో ఇట్లా ఇంటికి వెళ్ళాలని అనిపిస్తుంటుంది కదా మీకు, అలా ఏమన్నా సడన్గా ఇంటికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండి ఒకసారి చూద్దాం, ఇలా ఎన్విరాన్మెంట్ని కూడా ఎంజాయ్ చేద్దాం ఒకసారి ఫెస్టివల్స్ అని ఏమన్నా అనిపించిందా మీకు? అంటే మేము ఫస్ట్ ఇయర్లో ఇక్కడ ఒక క్యాంప్ జరిగిండే. సో అప్పుడు పేరెంట్స్ అందరు వచ్చినారు, ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. మేము ఫస్ట్ ఇయర్ అప్పుడు చాలా ఎంజాయ్ చేసిండే. అంటే పేరెంట్స్ అందరు రావడం, అందరు పేరెంట్స్ ఇక్కడే గ్యాదర్ అవ్వడం. మనం ఇంటి దగ్గర అయితే 2-3 ఫ్యామిలీసే ఉంటాము. అదే ఇక్కడైతే మనం ఉన్న ఇంతమంది స్ట్రెంత్కి అంతమంది పేరెంట్స్ వస్తారు, అంతమందితో కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా మంచిగా అనిపించిండే ఫస్ట్ ఇయర్. ఇంకా తర్వాత కూడా ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ అన్ని మేము ఇక్కడే జరుపుకున్నాం. అంటే ఇక్కడైతే అంతమంది పేరెంట్స్ కలుస్తారు, అంతమంది ఫ్యామిలీ లాగా అంతమంది ఉంటే చాలా బాగుంటుంది సెలబ్రేషన్స్ కూడా. కాబట్టి ఇక్కడే మంచిగా అనిపిస్తుంది. మేము ఏ ఫెస్టివల్ కూడా ఇంటికి వెళ్ళాలి అని ఎప్పుడేం అనిపించలేదు, ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటుండే ప్రతి ఫెస్టివల్. ఇక్కడికి మీరు వస్తున్నా అన్నప్పుడు మీ రిలేటివ్స్ సైడ్ నుంచి కానీ మీ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ ఏమన్నా అక్కడ ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఏం నచ్చింది, ఏముంది అక్కడ మొత్తం పిల్లలు పనులు చేస్తారంట, ఏంది అక్కడ ఎందుకు వెళ్తున్నాను ఏమన్నా అన్నారు? ఫస్ట్లో కొంతమంది అనుండే, అంటే అసలు మీ పేరెంట్స్ వదిలేసి అంత దూరం వెళ్తున్నావు, అండ్ అక్కడ అంటే స్టడీ ఒక్కటే కాకుండా పనులు చేపిస్తారంట, అక్కడికి వెళ్ళి పనులు చేయడం ఏంటి అట్లా చాలా మంది చాలా అన్నారు. ఫస్ట్లో నాకు ఏం అర్థం కాకపోతే వదిలేస్తుండే. తర్వాత అడగడం స్టార్ట్ చేసినాక నేను కూడా చెప్పడం స్టార్ట్ చేసిండే. అంటే అక్కడ అంటే ఓన్లీ చదువే కాదు కదా ఉండాల్సింది, జీవితంలో ఇంకా చాలా ఉంటాయి కదా. మనకు పనులు రానిదైతే ఓన్లీ చదువుతో అయితే మనం ఏం చేయలేము కదా, ఫ్యూచర్లో పని కూడా రావాలి కదా మినిమం అయితే మనకి. సో అక్కడ ఉంటే చదువు ఒక్కటే కాకుండా చాలా వర్క్స్ నేర్చుకోవచ్చు, ఇంకా అందరితో ఎట్లా కలిసి ఉండాలి అనేది అట్లా చాలా తెలుస్తాయి అక్కడ ఉంటే అని అట్లా చెప్తుండేది అనమాట అందరికి. ఇంకా కొంతమందికి ఇక్కడ వచ్చి విజిట్ చేయమని కూడా చెప్తుండేది. అక్షరణంని విజిట్ చేస్తేనే అర్థం అవుతుంది, మనం ఇట్లా చెప్తే కూడా అర్థం కాదని
చాలా మందిని విజిట్ చేయమని కూడా చెప్తుండే. మీకు అక్షరణంలో బాగా స్ట్రెస్ అనిపించిన పని ఏది? అసలు స్ట్రెస్ లేకుండా ఇది నేను బాగా చేసిన అనిపించిన పని ఏది? స్ట్రెస్ అంటే ఏవి స్ట్రెస్ అనిపించకపోతుండేది, ఎందుకంటే అందరం కలిసి చేస్తాం కదా. సో అందరం కలిసి చేస్తాం కాబట్టి అట్లా ఏం అనిపించకపోతుండేది. అందరం మంచిగా పాటలు పాడుకుంటూ అట్లా అందరం మంచి చేస్తాం కాబట్టి ఏం అనిపించకపోతుండేది. కాకపోతే మేము అప్పుడప్పుడు డే మొత్తం అట్లా మొక్కలు పెట్టడం అట్లా చేస్తుండేది. అట్లా చేసినా మాకు మొత్తం పనే చేస్తున్నాం అన్న ఫీల్ ఏమి ఉండకపోతుండేది. చాలా హ్యాపీగా అనిపిస్తుండేది. అందరం కలిసి మనం ఇన్ని మొక్కలు నాటుతున్నాం అన్న హ్యాపీనెస్ ఉంటుండేది. మీకు ఇక్కడ బాగా నచ్చిన యాక్టివిటీ ఏది? అంటే ఒక్కదాని అని కాదు, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం ఉంటుండే. సో నాకు కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. ఇక్కడికి వచ్చినాక అవి కూడా చాలా నేర్చుకున్నా. అంటే నాకు కోలాటం, డప్పు అవి అంటే కూడా ఇష్టం. అంటే చిన్న ఉన్నప్పుడు ఓన్లీ చూస్తుండేది, అవి వేయడం అంటే అవ్వకపోయేది. ఇక్కడికి వచ్చినాక అవి కూడా నేర్చుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఉంటుండేది నేను నేర్చుకున్నా అని. అండ్ ఇక్కడ అందరం కలిసి వర్క్ చేయడం కూడా చాలా మంచిగా అనిపిస్తుండేది కలిసి. తెలియని వాళ్ళు ఉంటారు కదా కొత్తగా వచ్చిన పిల్లలకి, అది ఈ వర్క్ ఇలా చేయాలి, ఈ వర్క్ ఇలా చేయాలని, అట్లా ఏ పనిని అట్లా చెప్పినారు? అంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక 6 months 1 year ఆ టైమ్ నేను ఇక్కడ గెస్ట్ బ్యాచ్ లీడర్ ఉంటుండేది. ఫస్ట్ లో అబ్బాయి అంటే కొంచెం విసుగు అనిపిస్తుండేది, చేపియాలా చెప్తే వినరు కదా అట్లా ఉంటుండేది. కానీ చేస్తుంటే అంటే ఎవరికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది, అరే వీళ్ళతో ఇట్లా మాట్లాడాలి అంటే ఎంత నిదానంగా చెప్తే వాళ్ళంత మంచిగా అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళు ఏదో కోపం నుండి వాళ్ళు గట్టిగా అరిస్తే మనం కూడా అరవకూడదు కదా. మనం ఎంత నచ్చ చెప్తే వాళ్ళకి అంత మంచిగా అర్థం చేసుకొని చేస్తారనేది మంచిగా అర్థమవుతుండేది. ఎవరికి ఎట్లా చెప్పాలనేది మంచిగా అర్థమవుతుంది. సో మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ ఏదన్నా విత్ యువర్ ఫ్యామిలీ ఇన్ అక్షరవనం? ఇక్కడ అక్షరంలో సంక్రాంతి ఫెస్టివల్ అందరం కలిసి ఇక్కడ అది బాగా జరుపుకుంటుండే. ఆ 3 days, ఆ 3 days లో అందరు పేరెంట్స్ వస్తుండేది, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుండేది. అన్ని మేము వర్క్స్ చేసుకుంటూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ అట్లా చాలా బాగుంటుండేది. మా పేరెంట్స్ కూడా చాలా మంచిగా, వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుండేది. ఇంటి దగ్గర ఉంటే అట్లా వర్క్స్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే అట్లా పనులు ఎవరు చేయరు కదా. మా పిల్లలు ఇక్కడ మాకే వంట వండి పెడుతున్నారు, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. క్లీనింగ్ కానీ మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకు ఒక బాధ్యత అంటూ ఎట్లుంటది అనేది వాళ్ళకి తెలుస్తుంది. అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మేమైనా పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుండే, అరే మా పిల్లలు ఈ వర్క్ నేర్చుకున్నారు, ఇన్ని పనులు వచ్చినాయి అని. మీరు ప్రీవియస్ స్కూల్లో చదివిన ఎడ్యుకేషన్కి ఇక్కడ ఎడ్యుకేషన్స్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే అక్కడ ఏ స్టాండర్డ్స్లో ఉండి ఇక్కడ ఏ స్టాండర్డ్స్లో ఉంది? నేను ప్రీవియస్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు కొన్ని సబ్జెక్ట్స్ అవి అర్థం కాకపోతుండేది. కొన్ని టీచర్స్ని అట్లా అడుగుతుండేది కానీ అన్నైతే అడగకపోతుండేది. ఏదో చదివినమా అన్నట్టు అట్లా ఉంటుండేది. కానీ ఇక్కడికి వచ్చినాక అట్లా కాకుండా నేర్చుకున్నది ఏదో మొత్తం పూర్తిగా అట్లా మంచిగా నేర్చుకున్నంత వరకు మంచిగా నేర్చుకున్నా. అట్లా ఇక్కడ మంచిగా అనిపించింది నాకు. ఇక్కడికి రాకముందు అసలు ఇంగ్లీష్లో పెద్దగా టచ్ లేకుండే. కానీ ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్ మూవీస్ చూడడం ద్వారా, అంటే రోజు 1 hour ఇంగ్లీష్ మూవీ చూస్తుండేది. అట్లా కొంచెం ఫస్ట్లో ఇంగ్లీష్ అర్థం కూడా కాకపోతుండేది. అట్లా ఇంగ్లీష్ మూవీ చూడడం వల్ల నాకు ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడితే అర్థం కావడం, నేను వాళ్ళతో మాట్లాడడం, కొంచెం ఇక్కడికి వచ్చినాక ఫ్లూయెంట్గా నేర్చుకున్నా ఇంగ్లీష్ కూడా. మీరు అక్షరానికి వచ్చినాక ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చినారు? ఎడ్యుకేషన్ ఆర్ కల్చరల్ యాక్టివిటీస్? కల్చరల్ యాక్టివిటీస్. ఎందుకు? బయట అంటే ఇన్ని రోజులు నేను స్కూల్లో చదివిన మొత్తం స్టడీ చదువుకుంటుండే. ఇక్కడికి వచ్చినాక నాకు కొత్తగా అంటే చదువే కాకుండా ఇక్కడ గార్డెనింగ్ వర్క్ కానీ, కిచెన్లో కట్టింగ్, కుకింగ్ కానీ, లేదా అదర్ యాక్టివిటీస్, వాష్రూమ్ క్లీనింగ్ కానీ, నాకు ఇవి కల్చరల్ యాక్టివిటీస్, గోశాలలో పెండెత్తడం, పాలు వినడం, అంటే అవన్నీ నేర్చుకోవాలి అనే తప్పని ఉంటుండేది నాలో. అంటే అవి కొత్తగా ఉంటుండేది కదా, అరే ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలని మంచిగా ఉంటుంది, చాలా అవి చేయాలి అన్న ఉంటుండేది. సో అట్లా నేను నేర్చుకున్నా వర్క్స్ అన్ని. ఇప్పుడు ఒక బయటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ, అంటే వాళ్ళకి అక్షరాణం గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీరు ఏమని చెప్తారు? అక్షరాణం అనేది చదువు ఒక్కటే కాదు అనకుండా, అంటే మనకి జీవితంలో కావాల్సిన చదువు ఒక్కటే కాదు కదా. చదువుతో పాటు మనకి అన్ని తెలిసి ఉండాలి, బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి కదా. పని చేయడం కానీ, అంటే చిన్నవి ఏమైనా వర్క్ చేసుకోవాలంటే మనమే చేసుకునేటట్టు ఉండాలి. ప్రతిదానికి బయట వాళ్ళని పిలిచి వాళ్ళతో చేయించుకోవడం అట్లా కాకుండా కొన్ని వర్క్స్ ఏమైనా మనం చేసుకునేటట్టు ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటి అంటే చదువుకు ఒక్కటే కాకుండా చదువుతో పాటు ఇవన్నీ ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇక్కడ పెట్టుండే. చదువుతో పాటు ఇంకా మనకి ఏదైనా చిన్న పనులు చేయడం రావాలి, ఇంకా ఏ సిచ్యువేషన్స్లో ఎట్లుండాలి అని కొన్ని పనులు కూడా రావాలి కదా. అంటే వంట చేయడం కానీ, చిన్న పనులు చేయడము, క్లీన్ చేసుకోవడము,
అట్లీస్ట్ అవన్నీ రావాలి కాబట్టి కొన్ని వర్క్స్ అనేది రావాలి కాబట్టి అనే కాన్సెప్ట్ తో ఇక్కడ ఈ వర్క్స్ చేయడం వల్ల కానీ చేస్తున్నప్పుడు మీకు అసలు మీ పేరెంట్స్ ఏమన్నా గుర్తుకొచ్చినారా ఇంట్లో? అంటే నేను మా మమ్మీ ఎంత కష్టపడుతుండేది, నేను ఇక్కడ ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ అనేది తెలుస్తుంటది. మేము ఫస్ట్ వచ్చినప్పుడు నేను పని చేస్తున్నప్పుడు అదైనా కొంచెం కష్టంగా అనిపిస్తుండేది. అరే మమ్మల్ని ఇంత కష్టపడి పేరెంట్స్ ఇంత కష్టపడి చేస్తున్నారా అని. అంటే మనకు తెలియదు కదా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ పనులు చేస్తుంటే అర్థమైంది అప్పుడు, ఓ వాళ్ళు ఇంత కష్టపడి మన కోసం ఇంత చేస్తున్నారు అని. స్కూల్లో మీరు డౌట్ వచ్చినప్పుడు కానీ టీచర్ని అడగడానికి జనరల్గా చాలా మంది పిల్లలు భయపడుతుంటారు. అది ఇక్కడైతేనేమో పిల్లలే చెప్పుకుంటారని విన్నాం. దానిపైన మీ ఒపీనియన్? అంటే స్కూల్లోనేమో టీచర్ ఒకటేసారి చెప్తారు, వాళ్ళు పదే పదే అయితే చెప్పరు కదా. వాళ్ళు చెప్పేది కూడా ఒకటే మెథడ్లో చెప్తారు టీచర్ చెప్పడం. అదే మనకి ఇక్కడ అక్షరంలో అయితే ఎట్లా అంటే చాలా మంది పిల్లలు ఉంటారు. అంటే మనం ఇక్కడ ఏమున్నా టీచర్స్ ఉంటారు కాబట్టి మనకి ఏమైనా డౌట్స్ వస్తే అంటే ఆ లెవెల్ దాటిన వాళ్ళని అంటే మన సీనియర్స్ని అడుగుతాం కదా. సో అట్లా సీనియర్స్లో కూడా ఒకరు చెప్తే మనకు అర్థం కాకపోతే ఒక 2 times వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు చెప్తే అర్థం కాకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవడం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు కదా. సో మనకి ఎవరు చెప్పింది అర్థమైతే మనం ఆ మెథడ్ ద్వారా వెళ్తాం. అంటే చాలా మంది ఉంటారు, కొంతమందికి అర్థమవుతుంది ఒకసారి చెప్తే, కొంతమందికి అర్థం కాదు. సో అట్లా ఒకరు కాకపోతే ఒకరు చెప్పించుకొని ఎవరు చెప్పింది అర్థమైతే ఆ మెథడ్ ద్వారా వెళ్ళొచ్చు. అట్లా ఇక్కడ మంచిగా ఉంటుంది. ఇప్పుడు బయట ఒక స్టూడెంట్కి అక్షరానం స్టూడెంట్కి కంపేర్ చేస్తే వాళ్ళలో ఏం డిఫరెన్స్ ఉండొచ్చు అంటారు మీరు? అంటే బయట పిల్లలకి చదువుకోవడం ఒక్కటే తెలుసు. వాళ్ళకి చాలా మందికి వేరే ప్రపంచమే తెలియదు. చదువు అంటే చదువు ఒక్కటే తెలుస్తుంది. అదే ఇక్కడ ఉన్న వాళ్ళకి చదువుతో పాటు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అనేది తెలుస్తుంది. ఇవన్నీ నేర్చుకుంటేనే కొంచెం మనకు కూడా ఏమైనా చిన్న చిన్న పనులు మనమే చేసుకునేటట్టు, ప్రతి దానికి బయట వాళ్ళని ఎవరినో పిలిపించుకొని చేయించుకోవడం కాకుండా చిన్న చిన్న వర్క్స్ మనమే చేసుకోగలుగుతాం. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు. అదే బయట ఉన్న వాళ్ళకి అసలు ఏం తెలియదు, చదువు ఒక్కటే తెలుసు. ఏమన్నా అయితే ప్రతి దానికి వేరే వాళ్ళని పిలిచి వాళ్ళతో చేయించుకొని అట్లా ఉంటారు. అదే ఇక్కడ ఉన్న వాళ్ళం మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ ఫైన్స్ వేస్తారని విన్నాం. ఆ ఫైన్స్ ఎందుకు వేస్తారు? పనిష్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా, చేస్తే ఏమవుతుంది? ఫైన్స్ ఎందుకు వేస్తున్నారు? ఇక్కడ ఫస్ట్ లో పనిష్మెంట్స్ ఇస్తుండేది. పనిష్మెంట్స్ ఇస్తున్నా కొంతమంది అట్లనే చేస్తుండేది అనమాట. అరే వీళ్ళకి ఇట్లా పనిష్మెంట్స్ ఇచ్చినా వీళ్ళు ఇట్లే సరే ఒక 200 మహా అయితే పని చేసామని అట్లా పని చేసి కొంతమంది చేస్తున్నారు అట్లనే అని. ఫస్ట్ ఒకసారి అట్లా మనీ ఫైన్ వేయడం చేసినారు. ఎప్పుడైతే మనీ ఫైన్స్ అట్లా వేయడం స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి పిల్లలు కొంచెం భయపడడం స్టార్ట్ అయింది అనమాట. అంటే చెయ్యకూడని పనులు అసలు చెయ్యొద్దు అనేది వాళ్ళకి అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి అరే వీళ్ళు ఫైన్స్ వేస్తేనే అవుతారు అనేది పెద్దనాన్న వాళ్ళకి అర్థమైంది అనమాట. సో ఇంకా అప్పటి నుంచి ఫైన్స్ వేస్తేనే వీళ్ళకి డబ్బులు తెలుస్తుంది కదా. అంటే కొంతమంది పేరెంట్స్ కట్టాలని చెప్తుంటారు, ఫైన్ వేసినప్పుడు కట్టక తప్పదు, అప్పుడు దాని విలువ అర్థమవుతుంది కదా వాళ్ళకి చెయ్యొద్దు అని. సో అట్లా వాళ్ళు అట్లాంటి పనులు చేయకుండా ఉంటారు అని ఫైన్స్ వేయడం స్టార్ట్ చేసినారు. ఇక్కడ ఈ వర్క్ చేయడం మీకు పనితో చదవడం మీకు నచ్చిందా లేదా నచ్చలేదా? అంటే మంచిగానే అనిపించిండే. ఎందుకంటే మనం కంటిన్యూస్గా కూర్చొని అయితే చదువుకోలేం కదా. మనం కొద్దిసేపు చదువుకుని అంటే మనకి చదివేంతసేపు చదువుతాం, దాని తర్వాత స్కూల్లో అయితే అట్లా ఉండదు. అదే ఇక్కడైతే మనం చదువుకునేంతసేపు చదువుకొని తర్వాత వేరే స్టోరీ బుక్స్ చదువుకోవడం కానీ వేరే పని చేయడం కానీ అట్లా ఇక్కడ మంచిగా అనిపిస్తుండేది. అక్షరానంలో మీరు ఎక్కువ గార్డెనింగ్ వర్క్స్లో మీకు ఎక్కువ చేయాలనిపించిన వర్క్ ఏముంది? అంటే గార్డెనింగ్ వర్క్స్ లో చాలా రకాల మొక్కలు ఉంటాయి కదా. సో నాకు వాటర్ వేయడం అంటే చాలా ఇష్టం ఉంటుండే. ఇంకా వాటరింగ్ తో పాటు ప్రాపగేషన్ కూడా, అంటే ఒక్కొక్క మొక్కలు ఒక్కొక్కలాగా ప్రాపగేట్ చేయాల్సి ఉంటుంది కదా. కొన్ని కట్ చేసి పెట్టడము, కొన్ని గ్రాఫ్టింగ్ లేయరింగ్ అట్లా ఉంటాయి కదా. సో ఒక్కొక్క మొక్కలు ఒక్కొక్కలా ఉంటుంది కదా, అట్లా చేయడం మంచిగా అనిపిస్తుండేది. వాట్ డూ యూ సజెస్ట్? అంటే ఇప్పుడు బయట ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎక్కడ చదువుతున్నారని అడుగుతారు కదా, మీరు అక్షరానంలో చదువుతున్నామని చెప్తారు, ఏం చెప్తారు? అంటే ఇక్కడ అక్షరానం నచ్చే విధంగా తనకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి లైఫ్లో చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు కొన్ని పనులు ఇంకా చాలా తెలిసి ఉండాలి. అంటే నా ఇంటెన్షన్ ఏంటి అంటే బయట స్కూల్స్లో అయితే ఓన్లీ చదువు ఒక్కటే ఉంటుంది. అదే మనకు అక్షరంలో చదువుతో పాటు చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా వర్క్స్ ఉంటాయి. అంటే ఏవి ఎట్లా చేయాలి అనేది చాలా తెలుస్తుంది ఇక్కడ. కనీసం మొత్తం తెలియకపోయినా వర్క్ గురించి కనీసం మినిమం బేసిక్స్ అయితే తెలుస్తాయి.
అంటే ఒకవేళ తర్వాత ఫర్దర్గా మనకి ఏమైనా చేయాల్సి వస్తే మనది మనం చేసుకోగలుగుతాం. అట్లా నేర్చుకోవడానికి ఇక్కడ ఉంటుంది. సో బయట స్కూల్స్లో అట్లా ఉండదు కదా. సో నా సజెషన్ ఏంటి అంటే ఇక్కడ ఉంటే పిల్లలు కొంచెం చాలా యాక్టివిటీస్ నేర్చుకుంటారు, కొంచెం వర్క్స్ నేర్చుకుంటారు. అంటే చదువు ఒక్కటే కాకుండా వేరేవన్నీ నేర్చుకోవడానికి ఇది చాలా మంచి ప్లేస్. సో ఇక్కడ ఉంటే మంచిది అని నా ఇంటెన్షన్. నేను అక్షరం గురించి ఒకసారి వినుండే. అంటే విన్నప్పుడు ఏంటిది అని అట్లా అనిపించింది నాకు. అంటే వన్స్ నేను విజిట్ అయిన తర్వాత ఇక్కడ ఇంత బాగుంటుందా అని అట్లా అనిపించిండే. దాని తర్వాత నేను ఇంకో ఉండాలనిపిస్తే నేను క్యాంప్కి వచ్చిండే. సో ఈ క్యాంప్కు నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. అంటే అందరితో కలిసి ఉండడము, ఇంకా ఇట్లా వర్క్ చేయడము ఒకటే కాకుండా అట్లా కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ నేర్చుకోవడం నాకు ఇంట్రెస్ట్ ఉంటుండే. అట్లా అన్ని నేర్చుకోవడము, గోశాల పని చేయడము, అంటే ఏది చికాకు రాకపోతుండేది నాకు. మంచిగా అంటే ఒకటే పనిని ఎక్కువసేపు చెయ్యం కాబట్టి చికాకు రాదు. అదే మనం స్కూల్లో కంటిన్యూస్గా చదువుకుంటాం కాబట్టి చికాకు వస్తుంది. ఇక్కడ అట్లా ఉండదు కాబట్టి, అంటే కొద్దిసేపు కొన్ని వర్క్స్కి కేటాయిస్తాం కాబట్టి ఇక్కడ నాకు అట్లా మంచిగా అనిపిస్తుండేది. ఏ వర్క్ పైన చికాకు రాకపోతుండేది. అన్ని వర్క్స్ చాలా ఇష్టంతో చేస్తుండేది అనమాట. వంట చేయడం కానీ, వంట చేసినప్పుడు మనం ఇంతమందికి వండి పెడుతున్నాం అని అట్లా మంచిగా అనిపిస్తుండేది, ఫీలింగ్ గుడ్. ఇంకా గోశాలలో పెండెత్తడం కానీ, పాలు పిండడం కానీ కొంతమంది అట్లా అనుకుంటారు కానీ నాకు అట్లా ఏం అనిపించకపోతుండేది, మంచిగానే అనిపిస్తుండేది. గార్డెనింగ్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా అట్లా చాలా మంచిగా అనిపిస్తుండేది. ఇంకా మేము అందరం కలిసి మొక్కలు పెట్టడం కానీ, ఇంకా ఏం వర్క్ చేసినా కలిసి చేస్తున్నాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుండేది ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. వెల్కమ్. Like, share, subscribe.